వాళ్ళు అధిక ఒత్తిడి చేయడం వల్ల మానసికంగా ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఆ ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడం, అలాగే జగిత్యాల జిల్లా మల్లాపూర్లో కూడా ఆ అప్పుల బాధలు ఇబ్బంది తట్టుకోలేక ప్రదీప్ అని 30 ఇయర్సే తను కూడా హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం, అలాగే హర్యానాలో కూడా, అంటే దేశం మొత్తంలో ఇలా చాలామంది కూడా బ్రతికి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ స్కూల్ సీనియర్స్ గత 18 నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు, మానసికంగా విద్యా సంక్షోభం, ప్రైవేట్ పాఠశాలలు నడపకపోవడం, చాలామంది కూడా రోగాల బారిన పడి వందల మంది చనిపోయారు ఈరోజు. ఇవన్నీ మన దగ్గర పనిచేస్తున్న టీచర్లు కూడా रही है इनको रोकने के लिए और इनको इंसाफ दिलाने के लिए कि आगे से ऐसी कोई भी घटना ना हो। हम दिल्ली में इसकी बात को उठाने के लिए टीचर दिवस या उसके एक दिन आगे पीछे जंतर मंत्र या रामलीला मैदान में प्रदर्शन करने जा रहे हैं, ताकि आदरणीय प्रधानमंत्री और वित्त मंत्री तक ये बात पहुंचे और जो राहत हम उनसे कोई दान इस तरह की कोई चीज़ें नहीं मांग रहे कि जो बड़ी मुश्किल काम हो। हम सिर्फ जैसे मॉरिटोरियम चाहते हैं या कम ब्याज पर हम सॉफ्ट लोन चाहते हैं, हम कोई माफिया नहीं चाहते, लेकिन उस तरह के हम कुछ राहत चाहते हैं जिससे इस तरह की घटनाओं की पुनरावृत्ति ना हो। तो वो हम एक अपनी आवाज़ पहुंचाने के लिए राष्ट्रीय स्तर पर एक प्रदर्शन दिल्ली पर हम करने जा रहे हैं। బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నందువలన ప్రభుత్వం ఖజానాకి ఎక్స్‌చెక్కర్‌కి 70,000 crores ఆదా అవుతుంది. అంత కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్నాయి. లక్షలాది మంది టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఉపాధిని కల్పిస్తున్నాయి ఈ యొక్క విద్యా సంస్థలు. కాబట్టి ఇది ఒక మన జాతీయ సంపద. కాబట్టి ఈ కోవిడ్ కారణంగా 18 నెలలుగా స్కూల్స్ అన్ని మూతపడిపోవడం వలన, అంతేకాకుండా ఎలాంటి క్లాసెస్ అటెండ్ చేయకుండా, ఎగ్జామ్స్ పెట్టకుండా పిల్లల్ని పై తరగతులకు ప్రమోషన్ చేయడం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా అసలు ఎగ్జామ్ పెట్టకుండానే, స్కూల్ అటెండ్ చేయకుండానే పై తరగతులకు వెళ్తున్నారు. మరి నేను ఫీజు కట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలామంది డిఫాల్టర్స్ అయిపోయారు. మా దగ్గర పనిచేస్తున్న టీచర్ కానీ, మా కరస్పాండెంట్ కానీ అనుకోకుండా కనుక యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షలు ఇవ్వాలంటున్నాం. 10 లక్షల కోట్ల ఇలా బడ్జెట్ను ఆదా చేస్తున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వం ఇలా 70,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు పెడతా ఉంది. అంటే 1,000 కోట్లు, ఒక 15,000 కోట్లు బడ్జెట్లో సపరేట్గా తీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా 1,00,000 కోట్లు తీస్తుంది. మరి ఇలా ఆ 1,00,000 కోట్లు, ఇలా 15,000 కోట్లు ప్రతి సంవత్సరం మేము ఆదా చేస్తున్నాం. అంటే ప్రభుత్వ ఖజానాను మిగిలిస్తున్నాం. కాబట్టి మాకు సెక్యూరిటీ ఇవ్వని అడుగుతున్నాం. ఇన్ కేస్ ఆఫ్, ఎందుకంటే మేము ఇచ్చే జీతం సరిపోదు, మాకు కూడా వచ్చే సంపాదన తక్కువ. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా, కేంద్ర ప్రభుత్వం వెంటనే, ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంతా కూడా 2% ఎడ్యుకేషన్ సెస్ కడతా ఉంది. 1,70,000, దాదాపు 2 లక్షల కోట్లు ఇప్పటికే బడ్జెట్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిధులు ఉన్నాయి. వాటిని ఏం చేస్తుంది, వేరేదికి డైవర్ట్ చేస్తుంది. మాకు వచ్చిన సంపాదన అంటే మా పేరు మీద కట్టే ఆ 2% ఏదైతే ఉందో ప్రభుత్వం వివిధ రంగాలకు డైవర్ట్ చేస్తుంది. అది ఎడ్యుకేషన్ సెస్ అది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ప్రైవేట్ సెక్టార్కి ఆ సెస్సును వాడి మాకు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఒక 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ కోవిడ్ సమయంలో వెంటనే రిలీజ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. 2019-20 సంవత్సరంలో మార్చి నెలలో, అంటే యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అయ్యే సమయానికే చాలా వరకు ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజెస్ కలెక్ట్ అవుతాయి. మార్చి 22న లాక్డౌన్, 16వ తారీఖు నుంచి లాక్డౌన్ విధించారు స్కూల్స్కి. దానివల్ల 1920లో 35% ఫీజెస్ బకాయిలు ఉండిపోయినాయి. అలాగే 2020-21 సంవత్సరానికి 90% ఫీజులు పెండింగ్ ఉన్నాయి. హార్డ్లీ 10% కలెక్ట్ అయి ఉన్నాయి పోయిన సంవత్సరం. ఇక ఈ సంవత్సరం అయితే అసలు కలెక్షన్స్ స్టార్ట్ అవ్వలేదు. ఇది బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క పరిస్థితి. स्कूल चलाना इस समय कोई आसान काम नहीं होगा। आप देखिए, अभी यहाँ से एक प्रदीप, एक यूथ ने जो है सुसाइड किया, सुब्रमण्यम दंपति ने वहाँ सुसाइड किया। राजस्थान में 10 सुसाइड, विधानसभा में एक विधायक ने रिपोर्ट पढ़ के सुनाया कि 10 स्कूल संचालक जो है वहाँ सुसाइड कर चुके हैं। हरियाणा में रविंद्र गोदारा ने सुसाइड किया। और ऐसे बहुत सी, मैं इनको हत्या कहूँगा, ये सुसाइड नहीं है, ऐसी परिस्थितियां बनी जिससे
कोई अपनी जीवन को खत्म नहीं करना चाहता। आसान नहीं होता अपना जीवन त्याग कर देना। एक बीमार पड़ा हॉस्पिटल में 2 साल से बीमार पड़ा व्यक्ति भी ये नहीं चाहता कि मैं अपने जीवन को त्याग दूं। तो अगर ऐसी परिस्थितियां बनी तो ये परिस्थितियां उनकी हत्यारी हैं। और हत्या परिस्थितियों ने की। और किसने ये परिस्थितियां बनाई, किस नीति की वजह से परिस्थितियां बनी? तो मैं कहूँगा हमारी शिक्षा नीतियां भी जो है इसकी जिम्मेदार हैं, क्योंकि शिक्षा एसेंशियल सर्विसेज में नहीं है। शिक्षा किसी भी प्रदेश और देश की प्रायोरिटी में नहीं है और ऐसी शिक्षा नीति बनाई नहीं गई। हर एक को पता है कि कोविड जैसी स्थितियां सालों में आती ही आती हैं। कभी स्वाइन फ्लू आया, कभी कोविड आया, कोविड से पहले भी ऐसी परिस्थितियां आई। लेकिन आज देश जब इतने आगे बढ़ चुके हैं, किसी ने भी शिक्षा के बारे में ऐसा नहीं सोचा कि अगर ऐसी परिस्थितियां आती तो ऐसी परिस्थितियों में शिक्षा कैसी चलती रह सकती है। तो उसमें सबसे बड़ी जो शिक्षा नीति जिम्मेदार क्या थी कि हमारी शिक्षा गवर्नमेंट गाइडेड है। और ये नीसा बार बार इसका प्रश्न उठाती है कि आगे आने वाले समय में भी ऐसी परिस्थितियां आ सकती हैं और शिक्षा ही किसी देश के भविष्य का निर्माण करती है। हमारे देश के बच्चे ही कल को आने वाले देश के जो है कर्णधार होते हैं। अगर उनकी ही शिक्षा पिछड़ जाएगी, वो ही शिक्षा में पिछड़ जाएंगे, तो समझे देश पिछड़ेगा। तो हमारी शुरू से ये मांग रही थी कि शिक्षा की नीति जो है वो गवर्नमेंट फंडेड हो। अगर ये गवर्नमेंट फंडेड होती, आपने देखा सरकारी स्कूल के टीचर्स ने किसी ने क्या आत्महत्या की या आत्महत्या के लिए मजबूर हुआ? नहीं हुआ, क्योंकि वहां पर गवर्नमेंट फंड कर रही है। మాకు ఈ సమయంలో కేవలం అప్పు ఇవ్వమంటున్నాం అంతే. ఒక 2 సంవత్సరాల మారిటోరియం ఇచ్చి తక్కువ వడ్డీతో కొంత రుణం ఇవ్వమంటున్నాం. ఎగ్గొడతలేం. మేము కుదుటపడ్డాక మీ అప్పు మీకు ఇచ్చేస్తాం, ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టేస్తా ఉంటున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బస్సులు కానీ వాహనాలు కానీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఉన్నది, ఎలక్ట్రిసిటీ బిల్లుకు ఉన్నది. సేమ్ టైం మా టీచర్స్ రిక్రూట్ చేసుకునే సమయంలో కూడా కొంత, ఎందుకంటే 1,00,000 2 లక్షల మంది వెళ్ళిపోయారు. వాళ్ళు నాన్ టీచింగ్ డ్రైవర్స్ కూడా ఇప్పుడు దొరకరు. వాళ్ళు ఆల్రెడీ వెహికల్స్ కొనుక్కున్నారు, ఏదో రంగంలో వెళ్ళిపోయారు. మరి 18 నెలల నుంచి ఉపాధి లేనప్పుడు ఎవరు ఉండరు. కాబట్టి సమాజాన్ని అంతా కూడా కోరేది ఏంటంటే మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా పాఠశాల పునఃప్రారంభం కోసం అటు ప్రభుత్వం కానీ, సమాజం కానీ, ప్రెస్ కానీ, మేధావులు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ప్రతిపక్షాలు కానీ తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల మంది సపోర్ట్ చేయాలని కోరుతాం. స్కూల్స్ అన్నిటికీ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, బస్సుల యొక్క ట్యాక్సులు కానివ్వండి, బస్సుల ఇన్సూరెన్సులు కానివ్వండి, ఈ లాక్డౌన్ పీరియడ్ 18 నెలలు ఏదైతే ఉందో ఈ సమయానికి వాటిని పూర్తిగా మినహాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విధంగా పాఠశాలలను ఆదుకోవాలి. ఈ ప్రైవేట్ పాఠశాలలు మన యొక్క రాష్ట్ర సంపద. ఇవి ఇక్కడ నుండే ఎవరైనా కూడా ప్రతి విద్యార్థి ఈ స్కూల్స్ నుంచే వాళ్ళ యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి ఈ రంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. విద్యావేత్తల